రాజ్యసభ స్థానాలు 4 ఖాళీ అవుతాయి అన్నటువంటిది నేను నిన్నే ప్రస్తావించాను. ఇప్పుడు దానికి అనుగుణంగా సాక్షి వాళ్ళు ఇంకొక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చిందేంటంటే, 4 2 బీజేపీ, 1 తెలుగుదేశం, 1 జనసేన ఉంచుకుంటుంది. జనసేనేమో లింగమనేనికి ఇస్తుంది. అంటే తెలుగుదేశం వ్యక్తి అయినటువంటి లింగమనేనికి జనసేన కోటాలో ఎంపీ ఇస్తారు. అట్లాగే సానా సతీష్‌కి ఇప్పుడు టర్మ్ పూర్తవుతుంది కాబట్టి, ఆయనకి మళ్ళీ ఇంకొక 6 ఏళ్లకి పనికొచ్చే విధంగా ఆయన కంటిన్యూ చేస్తారు. యనమల రామకృష్ణుడు వీళ్ళందరూ ఫీల్ అవుతున్నారు అన్నటువంటి పాయింటు. ఏది ఖమ్మంపాటి రామ్మోహన్ వీళ్ళందరూ. దాంతో పాటుగా బీజేపీ 2 ఎంపీ సీట్లు కావాలంటుంది. ఒకటి స్టేట్‌లో ఉన్నోళ్ళకి, ఒకటి సెంట్రల్‌లో వాడుకుంటారు అన్నటువంటి కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. సరే, సాక్షి కథనాన్ని మనం నమ్మాల్సిన అవసరం లేదు. కాపోతే కొంత దాని మీద చర్చ అయితే జరుగుతది. ఎందుకంటే 4 ఎంపీల్లో వాస్తవంగా నా అభిప్రాయం అయితే 2 తెలుగుదేశం ఉంచుకుని, 1 బీజేపీ, 1 జనసేనకి ఇస్తుందనుకుంటున్నా. అలా కాకుండా జరిగే పరిణామం 2 టీడీపీ అయితే గనక, బీజేపీకి సంబంధించినటువంటి తెలుగుదేశానికి సంబంధించిన సోషల్ మీడియా వింగ్, తెలుగుదేశానికి సంబంధించిన వీరాభిమానులు కూడా బీజేపీని దుమ్మెత్తిపోయడం బిగించేస్తారు. బీజేపీని తీవ్రంగా ద్వేషించడం కూడా ప్రారంభిస్తారు. ఒకటి ఇచ్చినటువంటి సందర్భంలోనే వాళ్ళు అసంతృప్తున్న సర్దుకున్నారు. ఎందుకంటే బీజేపీతో అక్కడ అవసరాలుంటాయి కాబట్టి తప్పదు కొన్ని. ఈవెన్ జగన్ లాంటోడు కూడా ఇచ్చుకున్నాడు ఇంతకుముందు అన్నటువంటి. కాబట్టి 2 కనుక బీజేపీకి అన్నమాట నిజమైతే మాత్రం రాజకీయ సమీకరణాల్లో పెద్ద మార్పే. ఏం జరుగుతుందో చూడాలి.